జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విపక్ష బీఆర్ఎస్ కు చావోరేవోగా మారింది. సిట్టింగ్ సీట్ ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. ఇందుకోసం బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఉప ఎన్నిక కోసం పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆత్మ శాంతించాలి అంటే జూబ్లీహిల్స్ లో పార్టీని గెలిపించాలంటూ అభ్యర్థిపై పరోక్షంగా కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాలతో బీఆర్ఎస్ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థిని కనీసం పోటీ కూడా నిలబెట్టలేదు. గతేడాది పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. కవిత ఎపిసోడ్, కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కేటీఆర్ పై ఈ కార్ రేస్ కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బై ఎలక్షన్స్ లో గెలిచి తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానం బీఆర్ఎస్ అధిష్టానంలో ఉందట. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారని తెలిసింది. గతేడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించిన బీఆర్ఎస్ ఆమె సోదరికి టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. మాగంటి గోపీనాథ్ సంతాప సభల పేరుతో బీఆర్ఎస్ ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీ పరంగా ఇన్ఛార్జీలను నియమించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లున్నాయి. ఒక్కో డివిజన్ కు ఒక్కో ఇన్ఛార్జిను నియమించారు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావుకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలిచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ తదితర సిటీ నేతలను సైతం బీఆర్ఎస్ నాయకత్వం రంగంలోకి దింపింది. సిట్టింగ్ సీట్ను ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారట. మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆశావహులు కేటీఆర్, హరీష్ రావును కలుస్తున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతతో పాటు పీజీఆర్ తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృత పరిచయాలున్న రావుల్ శ్రీధర్ రెడ్డి సైతం టికెట్ రేస్లో ఉన్నారు. అయితే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గోపీనాథ్ భార్య సునీత టికెట్ ఖరారైందంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బుధవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు దివంగత గోపీనాథ్ సతీమణి సునీత సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థి అనుకుని పనిచేయాలని కేటీఆర్ అన్నారు. దీంతో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా మీ అందరి మనసు గెలుచుకున్న గోపన్న ఆత్మ శాంతించాలి అంటే, గోపన్న ఎక్కడ స్వర్గంలో ఉన్నాడో అక్కడ ఆయన తృప్తిగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో మీ కష్టంతో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగిరితేనే తప్పకుండా ఆయన నిజమైన నివాళి అర్పించినట్లయితే. దయచేసి ఇదేదో ఆషామాషి ఎలక్షన్ అనుకోవద్దని చెప్పి నేను మీ అందరికి కూడా ముందుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం. సుమారు 1,20,000 ముస్లిం మైనారిటీ ఓట్లున్నాయి. దీంతో ఆ వర్గం ఓట్లపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముస్లిం నేతలతో హరీష్ రావు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. షాదీ ముబారక్ సహా కేసీఆర్ హయాంలో ముస్లింలకు అందించిన సంక్షేమ పథకాలను ఆ వర్గం ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో మహమూద్ అలీ సహా ముస్లిం నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా ఎంఐఎం పార్టీ బలంగా నిలబడింది. బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా స్నేహపూర్వకంగా పోటీకి దిగింది. పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు మజ్లిస్ కారణమైంది.
మైనారిటీల ఓట్లు చీలడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్ తో దోస్తీ చేస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ఎలా రాబట్టాలి అనే దానిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట.